రాజు పండితులని 3 ప్రశ్నలు వేశాడు. 1, దేవుణ్ణి కనుగొనడం ఎలాగా? 2, దేవుడికి పేరేమిటి? 3, దేవుడు ఏం పని చేస్తూ ఉంటాడు? పండితుడు చెప్పలేక తంటాలు పడుతూ ఉంటే అదృష్టవశాత్తు ఒక పండితుడు కుమారుడికి తోచి 8-9 ఏళ్ల బాలుడికి, నాన్నగారు నన్ను తీసుకెళ్ళని నేను చెబుతాను అన్నాడు. భయపడుతూనే అతన్ని ఆస్థానానికి తీసుకొస్తే అతను బాలశంకరుడు అంత గొప్పవాడు కాబట్టి అతను 2 ప్రశ్నలకి చక్కగా సమాధానం చెప్పాడు. దేవుణ్ణి కనుగొనడం ఎలాగా అంటే, పాలు ఓ డేగిశాలో కాచే ఏర్పాటు చేయండి, నేను చూపిస్తా అన్నాడు. కాచారు. తెడ్డు పెట్టి తిప్పాడు. మొహం అంతా చెమట కక్కుతోంది. ఏమయ్యా దేవుడు ఎక్కడా కనపడలేదు, పాలు తిప్పుతున్నాం ఏమిటి అంటే, పాలల్లోంచి వెన్న వస్తుంది కదా, అంచేత వెన్న పాలల్లో ఎక్కడైనా ఉందేమో అని చూస్తున్నాను అన్నాడు. అది ఎంత అమాయకుడు వయ్యా, అందుకే బాల్యం అజ్ఞానం అంటారు. అంత తేలిగ్గా వెన్న దొరుకుతుందా? పాలు కాచాలి, తోడు పెట్టాలి, ఆ రాత్రంతా ఉండాలి, మర్నాడు కాస్త గడ్డ కడుతుంది, పెరుగు అవుతుంది నాయన, అప్పుడు చిలకాలి కదా, మధించాలి కదా, అప్పుడు కదా వెన్న వచ్చేది అంటే బాలుడు వెంటనే సమాధానం చెప్పాడు. మరి బోడి పాలల్లోంచి బోడి వెన్న రావడానికి ఇంత శ్రమ పడితే ఈ సృష్టిలో దాగున్న భగవంతుడిని వెలికి తీయడానికి మనకు కనబడడానికి ఎంత శ్రమ పడాలండి, ఎంత మధించాలండి? నీ జీవితం అనే పచ్చిపాలని బ్రహ్మచర్యంతో మధించాలి, కాచాలి, ఆ పైన కరుడుగట్టినటువంటి సంసార జీవితాన్ని గడపాలి, పెరుగు దాన్ని మధించాలి, ఆ పైన నెయ్యి వస్తుంది, అప్పుడు కదా వెన్న వచ్చేది, వెన్న కాచాక నెయ్యి వస్తుంది. అందుకని ఇంత చెయ్యాలి కదా అని రాజు చాలా సంతోషించి దేవుడికి పేరేమిటి అని అడిగాడు. నిన్న మనం చెప్పుకున్నా, ఓ పీట తెప్పించాడు, పీట మీద బిందె పెట్టాడు, బిందెలో నీళ్లు పోశాడు, నీళ్లు బిందె మీద మూత పెట్టాడు, మూత మీద చెంబు బోర్లించి పెట్టాడు. ఇప్పుడు చెప్పండి మహారాజా, కింద ఉన్నది ఏమిటి అన్నాడు. అది పీట అన్నాడు. దానిపైన ఉన్నది ఏమిటి అన్నాడు. అది బిందె అన్నాడు. దానిలో ఉన్నవి ఏమిటి అన్నాడు. అవి నీళ్లు అన్నాడు. దానిపైన ఉన్నది ఏమిటి అన్నాడు. అది మూత అన్నాడు. దానిపైన ఉన్నది ఏమిటి అన్నారు. అది చెంబు అన్నాడు. ఇప్పుడు మీరు చెంబు, నీళ్లు, బిందె, పీట మిగిలిన పదం ఏమిటో నాకు చెప్పండి అన్నాడు. అన్నిటికీ వర్తించే పదం అది అన్నాడు. దాన్నే సంస్కృతంలో తత్ అంటారండి. తత్ అనేది భగవంతుడికి పేరు, రెండో పేరు లేదు అన్నాడు. తత్వమసి. అందుకే మనం సరదాకి చెప్పుకున్నాం, వ్యాకరణం ప్రకారం నామవాచకానికి బదులుగా వాడేది సర్వనామం, కానీ వేదాంతం ప్రకారం సర్వనామానికి బదులుగా వాడేదే నామవాచకం. మన అందరి పేర్లు ఎందుకు పెట్టుకున్నామంటే వ్యవహారం కోసం. నిజం అందరం భగవత్ స్వరూపమే. ఇప్పుడే భగవత్పాదుడు చెప్పినట్టే, శృంగేరి తీర్థస్వామి చెప్పినట్టే, ఇప్పుడు మన అందరం భగవత్ స్వరూపమే. ఈ పేర్లు ఎందుకు పెట్టుకున్నాం? వెంకట్రావు, పుల్లారావు, రమేష్, సురేష్, విమల, కమల, ఈ పేర్లు ఎందుకంటే పిల్లవాడిగా, పన్నెడవాలుగా, లేకపోతే వారు వీరు అంటే ఓ 20 మంది వస్తారు ఇక్కడికి. ఎవరిని పిలుస్తాం? సర్వనామాలు పిలిస్తే ఎవరు వస్తారు? అందరూ వస్తారు. అందుకని వ్యవహారం నడవాలి కాబట్టి నామవాచకాలు పెట్టుకున్నాను తప్పితే ఉన్నది సర్వనామమే. సర్వులకి పెట్టదగినటువంటి నామం ఏదైనా ఉంటే భగవంతుడి పేరు ఒకటే, లేదా సర్వులకి పెట్టదగిన నామం ఏదైనా ఉంటే అజ్ఞానం ఒకటే. అందరికీ నామం పెట్టి అజ్ఞానంతో. అదేనా నామమే, ఇదేనా నామమే, రూపంలో తేడా, అంతే తేడా. ఇక 3వ ప్రశ్న, దేవుడు ఏం చేస్తూ ఉంటాడు అంటే, ఈ కుర్రాడు విచిత్రంగా మాట్లాడాడు. మహారాజా ఏమనుకోకండి, మీరు ప్రశ్నలు అడుగుతున్నారు, నేను చెబుతున్నాను. సందేహం ఉన్నవాడు శిష్యుడు కదా, చెప్పేవాడు తీర్చేవాడు గురువు కదా. మీరు సింహాసనం మీద కూర్చున్నారు, నేను నిలబడ్డాను, ఇది భావ్యమేనా అన్నాడు. చెప్పేవాడు గురువు కదా, గురువును గౌరవించాలి కదా. నా వయస్సు, మీ వయస్సు ఇవన్నీ పక్కన పెట్టండి. చెప్పేవాడు గురువు కదా. మీకు సందేహం ఉండే కదా అడిగారు, నేను చెప్పాను. మీ సందేహాలు తీరే కదా, అనుమానం ఏమీ లేదయ్యా, నువ్వు అవతార పురుషుడివే అన్నాడు. మరి అయితే గురువైన వాడు నిలబడి ఉండడం, శిష్యుడైన వాడు కూర్చుని ఉండడం ఎక్కడైనా ఉందా అనగానే రాజుగారికి ముచ్చటై, చాలా తెలివితేటలు ఉన్నావయ్యా, బహుశా హైదరాబాద్ నుంచి వచ్చి ఉంటావు, అనుమానం ఏం లేదు, లేకపోతే ఎంత తెలివితేటలు ఉండవు నాయన, కాస్మోపాలిటన్ తెలివితేటలు అంటారు దీన్ని. ఏం పర్వాలేదులేనాయన, నువ్వు కూర్చో అని ఆ కుర్రాన్ని సింహాసనం మీద కూర్చోబెట్టి రాజు శిష్యుడుగా ఆయన పాదాల దగ్గర కూర్చున్నాడు. ఇప్పుడు అడగండి మీ ప్రశ్న అన్నాడు. దేవుడు ఏం చేస్తూ ఉంటాడు అన్నాడు. ఇదే చేస్తూ ఉంటాడండి, పైవాడిని కిందకి దించుతాడు, కిందవాడిని పైకి ఎక్కిస్తాడు అన్నాడు.